చందమామ కథ వ్యత్యాసం. ఒకప్పుడు దేవతలందరూ సభ చేసి భూలోకమందు మానవులు ఎలా మసులుకుంటున్నారో వారి మంచి చెడ్డలు తెలుసుకొని తగినట్టుగా సత్కరించాలని తీర్మానించారు. ఈ కార్యం నిర్వహించుకు రావటం వరుణదేవుని వంతు వచ్చింది. వరుణదేవుడు మంచి రోజు చూసి విమానం వంటి ఒక మేఘాన్ని వాహనంగా చేసుకొని ఒక ముసలి బిచ్చగాని రూపుతో భూలోకానికి బయలుదేరాడు. వెళ్ళి అర్ధరాత్రి వేళ చిన్న గ్రామం చేరుకొని ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. అయ్యో తాత, ఇంత రాత్రప్పుడు ఇలా చలిలో దేవులాడుతూ వచ్చావే, పాపం లోపలికొచ్చి పడుకో, పొద్దుటే లేచిపోదు గాని అంటూ ఎంతో ఆప్యాయతతో ఆదరించింది. తాత లోపలకు వెళ్ళగానే సోలిపోయాడు. నోట మాట రాలేదు. ఇది చూచి ఆమె, ఓహో, ఈ ముసలివాడు ఏదో దారి తప్పి ఇలా వచ్చాడు పాపం, తిండి తిప్పలు తిన్నట్టుగా కూడా లేదు అని జాలిపడింది. నిజానికి ఆ ఇంటివారు ఏమంత కలవారు కాదు. కష్టంతోనే కాలం వెళ్ళబుచ్చుకోవలసి వచ్చేది. గృహ యజమాని గ్రామాంతరం పోయున్నాడు. ఏ నిమిషాన భర్త వస్తాడు అని ఆమె రోజూ వంట చేసి సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు ఆమె తాతను లేవదీసి తగిన ఉపచారాలు చేసి తేరుకోగానే భర్త కోసమని ఉంచిన భోజనం కాస్త అతనికి వడ్డించింది. తాత స్థితి చూడగా ఆమెకు గుండె చెరువైపోయింది. అతని ఒంటి మీద గొడ్డ ఉండటం పేరుకే కానీ అన్నీ చింపులే. అయ్యో నా తండ్రి, ఇదేమి గుడ్డ, ఇదేమి లోకం, చలిమాట దేవుడెరుగు, మానమైనా కాపాడుకోవద్దా అంటూ గబగబా గదిలోకి పోయి మూట విప్పి భర్తకున్న ఒక పంచెను పర్రుమని చింపి, ఇదే ఉన్నది తాత, నీవు కట్టుకుంటావో కప్పుకుంటావో, ఇంకెంతకంటే నేనేం చేసేది అని చెబుతూ నీరసంతో వేలాడిపోయిన ఆ ముసలివానికి ఆ గొడ్డ చుట్టబెట్టింది. ఇది కాగా భర్తకు చిరుగుల బనీను ఒకటి ఉన్నది. కుట్టి బాగుచేసి అది కూడా ఈ దిక్కులేని వానికి ఇద్దామనుకొని ముందు వేసుకొని కూర్చుంది. ఆ కుట్టు పని పూర్తి చేసేటప్పటికల్లా భల్లున తెల్లవారింది. నిద్ర లేకుంటే పోయే, అనుకున్న పని పూర్తి అయ్యింది కదా అని ఆమె తృప్తి పడింది. బనియను తాతకిచ్చి, తాత ఇది తొడుక్కో, తెల్లవారింది కదా, పరగడుపుతో ఇప్పుడు ఎక్కడికి పోగలవు, ఒక్క నిమిషం ఆగు, వేడిగా గంజి వారుస్తాను, అది కాస్త పొట్టలో పోసుకొని నీ దారిన నీవు పోవచ్చు అన్నది. అలానే ఎంతో ఆదరంతో గంజి కాసి పోసింది. తరువాత ఒక చుట్టముక్క కూడా ఇచ్చింది. తాత చాలా సంతోషించాడు. దానిని అతడు బోసి నోట పెట్టి ముట్టించి మెల్లగా పొగ వదులుతూ, అమ్మా, నీ చేతి చలవ వల్ల నాకు త్రాణ చేకూరింది, మరి వెళ్ళి వస్తాను, చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా, నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ గుమ్మం దాటి 4 అడుగులు వేసి అదృశ్యం అయ్యాడు. తాతను సాగనంపి ఇంట్లోకి వచ్చేసరికల్లా ఆమెకు రాత్రి తను చింపిన భర్త పంచె సంగతి జ్ఞాపకం వచ్చింది. చింపగా మిగిలిన ఆ పంచె ఇంకా ఎంత పొడవున్నదో, భర్తకి అది చుట్టబెట్టుకోవటానికైనా సరిపోతుందో లేదో అని మూరతో కొలవబోయింది. చిత్రమేమిటో కానీ అలా ఆమె మూరతో కొలుస్తున్న కొద్దీ పంచెగుడ్డ అక్షయమవుతూ వచ్చింది. వంట పనికి పోదామంటే పంచె ఎంతకు తరగడం కనిపించదు. అలా ఆమె కొలిచి గుడ్డ ఇల్లంతా నిండిపోయింది. సూర్యాస్తమానమయ్యేసరికల్లా ఆగింది. భర్త ఊరి నుంచి రాగానే ఆమె చిత్రమంతా చెప్పింది. వారు ఆ వస్త్రం అమ్మి బోలెడంత సొమ్ము గడించి సుఖంగా కాలక్షేపం చేయసాగారు. త్వరలోనే ఈ వార్త ఊరంతటా పొక్కిపోయింది. పొరుగింటి పుల్లమ్మ ఊరుకోక ఆ ఇల్లాలిని తరచి అడిగి వివరాలన్నీ తెలుసుకుంది. తెలుసుకున్నప్పటి నుంచి మన ఇంటికి కూడా ఎవరైనా అతిథులు వస్తే బాగుండును అని మనసులో ఆరాటపడజొచ్చింది. అనుకున్నట్టుగానే కొద్ది రోజులకే పుల్లమ్మ గారింటికి కూడా ఒకనాటి అర్ధరాత్రి వేళ ఒక ముసలివాడు వచ్చి తలుపు తట్టాడు. తయారులోనే ఉన్న పుల్లమ్మ గభీమని లేచి తలుపు తీసింది. తెచ్చిపెట్టుకున్న ఆప్యాయతతో, రండి తాతగారు రండి అని పిలిచి వానిని లోపలకు తీసుకుపోయింది. అతడు అడక్కపోయినా ఘనంగా ఉన్నట్టుగా నటించి భోజనం వడ్డించింది. సరిగా ఇరుగు ఇల్లాలు చేసినట్టుగానే చేయాలనే ఆత్రంతో
అయ్యో పాపం అంటూ తాతను చూసి జాలిపడి భర్త పంచెలో మొక్క చింపి ఇచ్చి, ఇది కప్పుకొని పడుకో తాత, పొద్దుటే పోదువుగాని అన్నది. ఇంతలో తెల్లవారింది. అమ్మా, నే వెళతాను అన్నాడు తాత. అదేం మాట, కొంచెం కడుపు చలవ చేసుకొని మరి పోదువుగాని తాత, ఒంట్లో నీరసం ఉండదు అని అన్నది పుల్లమ్మ. ఎంతో ఆపేక్ష ఉన్నట్టుగా ఇరుగమ్మ మోస్తరుగానే తను కూడా వేడి గంజి కాచి తాతకు పోసింది. మొదటి ఇల్లాలకి చెప్పినట్టుగానే తాత ఈమెతో కూడా, అమ్మా, నీ చేతి చలవ వల్ల నాకు త్రాణ చేకూరుకున్నది, మరి వెళ్ళి వస్తాను. చల్లని తల్లివి, నీకొక్క మాట చెప్పిపోతా. నేను వెళ్ళగానే ముందుగా నీవు ఏ పనైతే ప్రారంభిస్తావో సూర్యాస్తమానం వరకు అదే పని చేస్తూ ఉంటావు అంటూ 4 అడుగులు వేసి ఇదివరకులాగానే అదృశ్యమైపోయాడు. పుల్లమ్మ గబగబా గదిలోకి పోయి తాతకు తను చింపి ఇచ్చిన భర్త పంచె కొలుద్దాం అనుకుంది. కానీ అంతలో పశువులకు దప్పి వేసి ఒకటే గోలగా అరవటం మొదలుపెట్టాయి. తొట్టిలో నీళ్లు పోసేసి వాటి పీడ వదుల్చుకుందాం, ఇక రోజల్లా నిశ్చింతగా కూర్చొని అదే పనిగా గుడ్డ కొలుసుకోవచ్చు కదా అనుకుంది పుల్లమ్మ. అనుకొని నూతి వద్దకు వెళ్ళి చేదవేసి తోడడం ప్రారంభించింది. తొట్టి నింపివేసి పోదామనుకుంటే చేతి నుంచి చేద వదలదే. దేవుడా అంటూ పొద్దు తిరిగే వరకు ఆమె అలా నీళ్లు తొడుతూనే ఉంది. ఆ నీటితో కుడితి తొట్టె మాత్రమే కాకుండా ఇల్లు వాకిలి నిండిపోయాయి. అంతేకాదు, ఆ వీధంతా బురద బురద అయిపోయేసరికి అందరూ ఆవిడ మీదకి దెబ్బలాటకు వచ్చి తిట్టిపోయారు. ఏమైతేనేం, చేతులు పీకేటట్టుగా నీళ్లు తోడిపోయటం, నిష్కారణంగా ఊళ్ళో వాళ్ళ చేత చివాట్లు తినటం పుల్లమ్మకు తప్పనిసరి అయింది. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే, అందరినూ సమభావంతోనే సత్కరిస్తాడు దేవుడు. అయితే ఫలితాలు మటుకు ఎవరి గుణగణాలను బట్టి వాళ్లకు కలుగుతూ ఉంటాయి. మీరేమంటారు? కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి ఎన్ జానకీమణి గారు, భీమవరం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.